వద్దు, గంట అయితే వద్దు, అంతే కదా. గంట అయితే మనకు వద్దులే, ఎందుకంటే చాలా కష్టమవుతుంది అంతసేపు కూర్చోవాలంటే. కనుక 40 నిమిషాలు లేదా 35-40 నిమిషాల లోపలనే నేను దేవుని మాటలు శ్రద్ధగా చెప్తాను. నేను శ్రద్ధగా చెప్పినప్పుడు మీరు ఎలా వినాలి? అశ్రద్ధగానా? ఎవరు అశ్రద్ధగా అంటున్నారు? శ్రద్ధగా వినడానికి మనం సిద్ధపడాలి. నేను ఎంత శ్రద్ధ కలిగి దేవుని మాటలు చెప్తున్నానో మీరు అంత శ్రద్ధ కలిగి నా వైపు చూస్తూ నా నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను మీరు స్పందిస్తూ మీరు నేర్చుకుంటే మీ కుటుంబాలు మీరు దీవించబడతారు. అలాగే దీవించబడాలనేదే నా ఆశ. లేకుంటే సారమ్మ నేను పొద్దుటూరు పోతానయ్యా, చెకప్ చేయిస్తాను అని నీ ఇష్టం, పో. డబ్బులు అయితే వేస్ట్ అయిపోతాయి. నువ్వు ఆహారం తినలేవు, హాస్పిటల్కి పోయినా నా ప్రభు బాగు చేస్తాడు ఇప్పుడు వచ్చేప్పుడు అన్నా, అంతేనా కాదా? ఆ మాటని చేయి పెట్టే లోపలనే తల మీద చేయి పెట్టాను, నూనె రాసి లోపల ఉన్న డెవిల్ బయటకు వచ్చేసింది. యేసునామములో పలుకు అంటే పలికింది, పో అంటే పోతానని, ఇంకా ఉండకూడదు ఈ బిడ్డలో అని చెప్పాను. అనగానే వెంటనే ఏమైపోయింది? పోతున్నానని ఏడ్చి బయటికి వెళ్ళిపోయిన తర్వాత సారమ్మ భోంచేసిందా లేదా? భోంచేసింది. ఇప్పుడు చూడు ఎలాగుంది ఆరాధనలో కనుక చక్కగా ఉంది. 2 రోజులుగా ఆ బిడ్డకు చాలా బాధగా ఉన్నది. కాబట్టి దేవుని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మంచివాడు. దేవుడు ఎలాంటి వాడు? మంచివాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమను మనం పొందుకోవాలి. ఆయన ప్రేమను ఎవరైతే పొందుకుంటారో, ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా వాళ్ళు ఎలాగుంటారంటే ఖర్జూరపు మట్టలలాగా ఉంటారు. ఖర్జూర చెట్టు ఎక్కడే గాని వాడిపోతుంది, అలాగుంటామట మనము కూడా. కాబట్టి మనము చక్కగా దేవుని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. మనం ఏమేమి చేయగలమో ఏమేమి చేయలేమో, దేవుడు ఏదైనా చెయ్యగలడు అనే భావం మీద ఇక్కడ మనము చూద్దాము. లూకా సువార్త ఇక్కడ చూద్దాం. ఏదైనా పని మనము చేయలేమో, దేవుడు ఏ పనైనా చేసి మనకు పెడతాడు. ఆయన ఒంటరికి పని చేసి తన అన్న చెల్లెలను అమ్మ నాన్నను ఒంటరికి పని చేసి యేసు ప్రభువు వారు చిన్నప్పుడు ఒంటరికి పని చేసి సాకాడు. ఒంటరికి పని చేసి సాకాడు. అందుకు ఆయన ఏ పనైనా చేయగలడు. ఆయన దగ్గర శక్తి ఉంది, ఆయన దగ్గర బలం ఉంది, ఆయన దగ్గర జ్ఞానం ఉంది, ఆయన దగ్గర సమస్తము ఉన్నాయి. ఉన్నప్పటికైనా క్రమంగా పని చేయాల్సిన సమయంలో పని చేశాడు. తల్లిదండ్రులు చూసుకోవాల్సిన సమయంలో చూసుకున్నాడు. అన్న చెల్లెలను చూసుకోవాల్సిన బాధ్యత చూసుకున్నాడు. తర్వాత బాధ్యత ఇంకొక వ్యక్తికి అప్పగించి, అమ్మా ఇడో నీ కుమారుడు అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? ఇంకొక మాట, అమ్మా నీ కుమారుడు ఇడో అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఆ కుమారుడా అదో నీ తల్లి అని చెప్పి, తర్వాత ఈయన ఏం చేశాడు? మనందరి కోసం వచ్చాడు. ఆ ప్రభు చప్పట్లు కొడుతూ ప్రభునామం. ఆ ప్రభు మనందరి కోసం వచ్చి ఈ లోకములో జీవించి యవన కాలంలోనే 33 సంవత్సరముగా సువార్తలు ప్రకటిస్తూ దేవుని గురించి దేవుని గురించి చెప్పుతూనే ఆయన జీవించాడు. కానీ ఎక్కడే గాని లోకములో ఉన్న పాపమని ఆయనకు
అంత గునక తగలకుండా జీవించిన వ్యక్తి ఎవరు అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. చప్పట్లు కొట్టు ప్రభునామములో. పరిశుద్ధ గ్రంథాలే కాదు, ఏ గ్రంథాలలో చూడండి, యేసు ప్రభు పరిశుద్ధులాగా ఎవరు లేరు. పరిశుద్ధ గ్రంథాలు ఏ గ్రంథమైనా చదువు, ఏ గ్రంథమైన చదువు, యేసు ప్రభుల వారి గ్రంథములో ఉన్న మాటలు మరొక గ్రంథములో లేవు. ఎంతో మంది పరిశీలించారు, ఎంతో మంది చూశారు, ఈ గ్రంథాన్ని తప్పు పట్టాలని ఎన్నో రకాలుగా చూశారు. మతామాదులు ఎన్నో రకాలుగా మాట్లాడినప్పటికీ కనీసం అంటే ఇంత చిన్న తప్పు కూడా ఈ పరిశుద్ధ గ్రంథములో కనపరాలేదు. అలాగ పరిశుద్ధాత్ముడైన దేవుడు రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏం చేస్తాము? పంతల మీద పెడతారా? పంతల మీద, పొయ్యి కాడ పంట మీద, లేదంటే బండల మీద, లేదంటే పాత బుక్కులు ఉన్న చోట ఈ బైబిల్ పెడతారా? అక్కడ పెడతారా? ఎవరన్నా? అమ్మో, నేనైతే పెట్టను. నేనైతే ఎక్కడ పెడతానంటే, అన్ని పుస్తకాలు ఒక లెవెల్లో ఉంటే నా బైబిల్ అన్ని పైన ఉంటాయి. నా దగ్గర ఉన్నది ఈ 2 బైబిల్లే కాదు, నా దగ్గర ఇంతలా బైబిల్ ఉన్నాయి. ఆ బైబిల్ గ్రంథంలో చదివిన నన్ను, చదువు రాని నన్ను, అంత గ్రంథాలను కనుక నా ప్రభు నన్ను చదివించి ఆయన మహిమ పొందుతున్నాడు. నా ద్వారాగా మహిమ పొందినప్పుడు మీ అందరి ద్వారాగా ఆయన మహిమ పొందాలని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం చక్కగా ఒక మాట చూద్దాం. మంచిగా ఒక మాట చూసి మనం పరిశుద్ధ గ్రంథములో ఏమేమి చేయగలమో, మనం ఏమేమి చేయగలమో, ప్రభు ఏమేమి చేయగలడో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. ఇక్కడ లూకా సువార్త 16వ అధ్యాయంలోకి రండి. ఏ సేవకుడును ఇద్దరి యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తునీకరించును. మీరు దేవుని సేవింపలేరు, స్త్రీని సేవింపలేరు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ఉన్న పాటను ప్రార్థన చేసుకుందాం. మంచి దేవా, యేసు నామములో ప్రార్థిస్తున్నాను. నిలబడిన నీ దాసుడను వ్యర్థుడను, చదువుబడిన లేఖనము నీది. ఆ లేఖనములో ఉన్న మాటలు వివరించగలిగిన జ్ఞాన ఉపదేశమును నీ ఆత్మ అభిషేకముతో నన్ను నింపి బలపరిచి వాడుకొని సాయం చేసి మేము పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చక్కగా ఒక మాట మనకు రాయించాడు. ఏ మాట రాయించాడో ప్రభు మనము మంచిగా ఇక్కడ మనము చూస్తే మనకు అర్థమవుతుంది. 13వ వాక్యములో దేవుడు మాట్లాడిన మాట, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను ప్రేమించలేడు. ఇద్దరు యజమానులు ఉంటారు. ఒక సేవకుడు ఇద్దరిని ఒకేలాగా ప్రేమించాలంటే చేత కాదంట. ఎందుకు చేత కాదు అని అంటే,
యజమానులలో తేడా ఉందని ప్రభు చెప్తున్నాడు. యజమానులలో ఏముంటుంది? తేడా ఉంటుంది. ఎందుకంటే ఒక యజమానుడు అతనికి ఎక్కువ సాయం చేసిండొచ్చు, ఒక యజమానుడు తక్కువ సహాయం చేసిండొచ్చు. మరి ఎక్కువ చేసిన వాళ్ళకు మనం ఎక్కువ ప్రేమిస్తామా, తక్కువ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రేమిస్తామా? చెప్పాలి. తక్కువ మనకు ఏదైనా చేస్తే మనం ఏం చేస్తాము? తక్కువనే ప్రేమిస్తాం. ఎక్కువ మనకి ఏదైనా చేస్తే మనం ఎక్కువ ప్రేమిస్తాం. అందుకోసమే ఒక దాసుడు ఇద్దరికి సమానంగా చూడలేడంట. ఒకరిని ద్వేషిస్తాడంట, ఒకరినేమో ప్రేమిస్తాడంట. ఇక్కడ అంటున్నాడు ఒకరినేమో, మరొక మాట ఇక్కడ కింద అంటున్నాడు, ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తునీకరించును. ఒకరినేమో అంటే దండిగా ఇచ్చినోనితో అనుసరించి నడుస్తాడు దాసుడు, తక్కువగా ఇచ్చినోని ద్వేషించి నడుచుకుంటాడు. అలాగా ఉన్నారని ప్రభు చెప్తున్నాడు. మనం ఎవరైతే మన ఇంటికి ఒక పప్పు కప్పు తెచ్చారనుకో, పప్పు తీసుకొచ్చి ఒక కప్పు ఇచ్చింది అనుకో ఒక అక్క, అక్క నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా ప్రేమ కలిగిన దాని అక్క అని చెప్పి ఆ అక్కను మనం ఏం చేస్తాము? ప్రేమిస్తాం. అంతేనా కాదా? ఇంకొక వచ్చి పప్పు అడిగింది అనుకో, లేకపోతే రసం వేయకని అడిగింది అనుకో, ఈ అక్క ఎప్పుడు చూసినా మా ఇంటికాడికి వస్తుంది ఈ పప్పు కోసం, ఈ రసము కోసం అంటామా అనమా? అదే ద్వేషించడము, అదే ప్రేమించడము, అదే. రెండు విధాలుగా ప్రభు చెప్పాడు. ఒకరిని ఒక యజమానుడు, ఇద్దరు యజమానులకు ఒక దాసుడు న్యాయము చేయలేడు. అయితే న్యాయము చేయగలిగిన వాడను మీరు పెట్టినా పెట్టకపోయినా, మీరు దేశించినా మీరు దేశించకపోయినా మిమ్మల్ని ప్రేమించువాడు మన ప్రభు. చప్పట్లు కొడుతూ మీరు ప్రేమించినా ప్రేమించకపోయినా, మీరు మనసారా ఆరాధించినా మనసారా ఆరాధించకపోయినా, నా ప్రభు ప్రేమించేది అందరినీ ఒకేలాగా ప్రేమిస్తాడు. నా ప్రభు అందరినీ ఒకేలాగానే ప్రేమిస్తాడు. ప్రేమలో ఆయన దగ్గర తేడా లేదు. ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ప్రేమలో ఎక్కడ తేడా లేదు. కొంతమంది ఉన్న సావుకారులని మనం ఏం చేస్తాం? ఉన్న సావుకారులను ఉన్నతగా చూస్తాం, లేని వాళ్ళని చూస్తే ఒకలాగా చూస్తాం. ప్రభు అలా చూడలేదు. ప్రభు అన్నాడు, ఏమన్నాడు? లేని వానికి నీ దగ్గర ఉన్నది పంచుకో అన్నాడు. 2 అంగీలు ఉన్నాయా? ఒక అంగీ లేని వానికి ఇవ్వు అన్నాడు. మరి ఎదవరాలు వస్తే మనం ఏమంటాము? ఎదవరాలను చూసి వచ్చే ఎదిరికి వచ్చా, సాటుపడి పట్టుకోండి. ఏమీ సాటుపడి పోకపోతే ఆ పుట్టకతో ఎదవరాలా? పుట్టకతో ఎదవరాలు కాదు. పుట్టకతో దేవుని బిడ్డ కనుక చివరి రోజు వరకు దేవుని బిడ్డగానే బ్రతుకుతా ఉంది కనుక ఆ దేవుని బిడ్డను నువ్వు గౌరవించటము నేర్చుకోవాలి. దేవుని బిడ్డను ఎప్పుడు నువ్వు గౌరవించడము నువ్వు నేర్చుకుంటే నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. మధ్యలో వచ్చాడయ్యా ఎవరు? భర్త మధ్యలో వచ్చాడు, మధ్యలో పోయాడు. భార్య మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది. అంతే. అంత దానికి ఆవిడ ముఖం చూడొద్దు, ఈమె ముఖం చూడొద్దు, ఎందుకు అట్లాగా అనకూడదు. దేవుడు అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడంటే ఇద్దరు యజమానులకు ఒక దాసుడు న్యాయము చేయలేడు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఆ మాట? న్యాయము చేయగలిగిన శక్తి కలిగిన వాడు మన ప్రభు. అందుకోసమే నువ్వు చేయలేవు అంటే చేసి మనము చూపించే వారముగా ఉండాలి.
న్యాయము చేసి చూపించే వారముగా మనము ఉండాలి. కొంతమంది ఉంటారు పెడితే పెళ్ళిళ్ళు లేకపోతే షాపింగ్ లేవాల పెడతా ఉన్నారనుకో, అబ్బా ఈమె ఇంత ఆమె ఇంత, ఈమె శూర్రాలు ఆమె వీర్రాలు ఇవన్నీ చెప్తారు, పెడతా ఉంటారు. పెట్టకపోతే అన్ని షాపింగ్లు ఇది ఎప్పుడు పోతుందో, ఇది మధ్యలో పోతుందో లేదో, ఇంకా ఇన్నాళ్ళు ఉంది, ఇవన్నీ మనం చేయకూడదు. దేవుని బిడ్డలను చేయకూడదు. ఎవరైనా నిన్ను ఆశించి అడిగితే పెట్టు, దేవుడు నీకు పదంతలు ఇస్తాడు. తప్పకుండా దేవుడు పదంతలు ఇస్తాడు. అది నా జీవితంలో నేను పొందుకుంటూ వచ్చాను, ఈ రోజు వరకు పొందుకుంటున్నాను. నా జీవితంలో ఈ రోజు వరకు నేను పొందుకుంటూ ప్రభు పని చేస్తూ జీవిస్తా ఉన్నాను. ఇద్దరు యజమానులకు ఒక దాసుడు చెయ్యలేడు, న్యాయము చెయ్యలేడు అంటున్నాడు. ఒకరిని ద్వేషిస్తాడంట, ఒకరిని ప్రేమిస్తాడు. అయితే ప్రేమించగలిగిన దేవుడు మనతో ఉన్నాడు కనుక ఆ వాక్యాన్ని కనుక మనము చూద్దాం. హెజ్కేలు గ్రంథం లెక్కరండి. హెజ్కేలు గ్రంథము మనము చూద్దాం. హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము చూద్దాం. 34వ అధ్యాయం హెజ్కేలు గ్రంథము హెజ్కేలు గ్రంథము 34:4 చూద్దాం. 34:4 వచనంలో చూద్దాం. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్లు కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని వేలుదురు. హల్లెలూయా. ఇక్కడ చూడు ఎంత చక్కగా ప్రభు చెప్తున్నాడో చూడండి. గాయపడితే ఎవరైనా గాయపడి నీ దగ్గరకు వచ్చారనుకో, గాయపడి వచ్చిన వాళ్ళకు మనం ఏం చేస్తాము? గాయాలు చేస్తాం. దీనికి తగలాల్సిందే, దీనికి జరగాల్సిందే, ఈయనకి తగలాల్సిందే, ఈయనకి జరగాల్సిందే అని మనం ఏం చేస్తాము? గాయాన్ని ఎడల్పు చేస్తాం. అందుకు మనము మాన్పు వేయలేమంట. ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తా ఉందంటే, బలహీనమైన వాటిని మీరు బలపరచరు. బలహీనంగా మన దగ్గరకు వచ్చారనుకో, మనం ఏం చెప్పాలి? భయపడక దేవుడు ఉన్నాడు. పదమరా మందిరానికి ప్రభు ఉన్నాడు. మందిరంలో ప్రభు మనకు బాగు చేస్తాడు, మనకు నడిపిస్తాడు. ఎందుకు భయపడుతున్నావు అక్క? నీ భర్త ఇబ్బంది పెడుతున్నాడా, నీ పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు, భయపడకు. ఇలాంటి శోధనలకు ఏం భయపడతావు? భయపడవద్దు, వచ్చేయి నా వెనుకబట్టి రా, దైవజనులు చెప్పి ప్రార్థన చేపిస్తా అని మనం ఏం చేయాలి? బలహీనులైన వారిని మనము బలపరచాలి. అది నేర్చుకోవాలి మనం, అది నేర్చుకో. ఆ అక్క వచ్చి ఏదైనా వద్దా చెప్పిందనుకో, మంచిదిలే, అప్పుడు నన్ను ఇట్లా అనిండేది కదా, నన్ను తిట్టినది, అందుకోసం దీనికి జరగాల్సిందేలే. ఈ ఆలోచనలు కలిగి మనం ఉండకూడదు. ఈ ఆలోచనలు మనం కలిగి ఉండకూడదు. ఈ రోజు ఆ బిడ్డకి జరిగింది, రేపు నీకు జరగకుండా పోదు. జరుగుతుందో జరగదా? ఆ బిడ్డకు భర్త ఉన్నాడు, ఆ బిడ్డకు కొడుకులు ఉన్నారు, ఆ బిడ్డకు బిడ్డలు ఉన్నారు. మరి నీకు కొడుకున్నాడు, నీకు బిడ్డలు ఉన్నారు, నీకు భర్త ఉన్నాడు. ఆ కుటుంబానికి జరిగింది, నీకెందుకు జరగదు? ఇద్దరు సేమే కదా. భర్తలందరికీ ఒకటే, భార్యలకు అందరూ ఒకటే, పిల్లలందరికీ ఒకటే. మరి ఎక్కడికి జరిగిందని నువ్వు బలహీనపరచవద్దు. బలపరచగలిగిన వాడు మన ప్రభు ఉన్నాడు కాబట్టి ప్రభు సన్నిధికి త్వరగా రావాలి.
ప్రభు సన్నిధికి నువ్వు తోడకొచ్చి ఆ బిడ్డను నువ్వు బలపరిస్తే నీకు పదంతర ఆశీర్వాదం ప్రభు నీకు ఇచ్చి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతుంది. కాబట్టి మనము బలం లేని వారిని హీనంగా చూడకూడదు. చూద్దాం ఎవరు బలపరిచేవారు ఉన్నారో. ఇక్కడే ఇదే 34వ అధ్యాయంలో హెజ్కేల్ 34వ అధ్యాయంలో 16వ వాక్యం చూద్దాం. 16వ వాక్యం చూద్దాం. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును. ఎవరంటున్నారు ఆ మాట? ఎవరంటున్నారు ఆ మాట? ప్రభు అంటున్నాడు, తప్పిపోయిన దానిని నేను వెతుకుదును. తోలి వేశారు అందరూ మాకు పనికిరారు, వీళ్ళు పనికిరారు, వీళ్ళు కుటుంబం మంచిది కాదు, వీళ్ళు మంచిది కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదని తోలి వేస్తారు. అలాంటి వారిని ప్రభు ఏం చేస్తాడంట? చదువుమా. మరలా తోడుకొని వచ్చేదను, గాయపడిన దానిని కట్టుదును, నిర్ఫలముగా దుర్బలముగా ఉన్న దానిని నేను బలపరచెదను. అయితే చూడు, కొవ్విన వాటిని బలము గల వాటిని ఏం చేస్తాడంట ప్రభు? అంచివేసి వాటిని నడిపించుకుంటాడు. మనము పొరపాటున మనము దేవుని దగ్గర ఏముండకూడదు? మనలో 2 లక్షణాలు ఉండకూడదు. ఏముండకూడదు? 2 లక్షణాలు. బలంగా ఉండాములే, మనం బలంగా ఉండాము, లావుగా ఉండాములే అని మనము విరబీగకూడదు. మనం అతిశయపడకూడదు. ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడంటే కట్టులు కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచెదను. అయితే కొవ్విన వాటిని, అంటే కొవ్వు పడితే ఎక్కడ ఉంటారు అర్థం చాలా మంది చెప్తా ఉంటారు. కొవ్వు పట్టిన వాటిని, కొవ్వు పట్టి కొన్ని చేష్టలు చేస్తున్నారని మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాటిని మనం ఏం చేయాలంటే, ఆ కొవ్వు పట్టిన వాటిని, బలము గల వాటిని శిక్షకును మేత పెట్టి బలపరుస్తారట ప్రభు. ఎందుకంటే దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తా ఉంది అంటే, బలము లేని వారికి బలపరచువాడే మన ప్రభు. ఆ బలము మనము పొందుకోవాలి. ఆ బలము ఎప్పుడైతే పొందుకుంటామో, కొవ్విన వాటిని, బలము గల వాటికి కొవ్వుతో బలంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. చాలా మంది అంటారు కదా, కొవ్వు పట్టి మాట్లాడుతున్నాడు. అలాంటి వాటిని అన్నిటినీ కూడా ప్రభు ఏం చేస్తాడంటే, బాగా శిక్ష పెట్టి అంచి వేసి వాటిని కూడా లెవెల్ చేసేవాడు మన ప్రభు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేము. ప్రభే మాకొద్దు అన్నారు అనుకో, వదలకపోయిన వదిలిపెడతాడు. పట్టించుకోడు నీ గురించి. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టాలు వచ్చినా ఆయన వదిలిపెడతాడు అంతే. వదిలిపెడితే నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, అపవాది కట్టేసుకుంటాడు. అపవాది మరి మల్తాడు కట్టేసుకొని బ్రాంచ్ షాప్ కట్టేసిపోతాడు. మరి మల్తాడు కట్టుకుంటాడు. మల్తాడు కట్టుకొని బ్రాంచ్ షాప్ కాడికి పిలిచిపోతాడు. మల్తాడు కట్టుకొని ఒక్కాకు, బారకట్టలు ఇవన్నీ కాడికి తీసుకుపోతాడు వాడు. తీసుకుపోతే ఏం చేస్తాం మనం అక్కడ? అవన్నీ చేసి దేవునికి అయిష్టకరంగా బ్రతికి పరలోక రాజ్యములో ప్రభున్న చోట మనం ఉండలేక, నిలవలేక, అక్కడికి వెళ్ళలేక మనం ఏమైపోతాము? భ్రష్టులమైపోతాం. అలా కాకూడదనే మన ప్రభు మన కొరకు వచ్చాడు. మన ప్రభు ఎవరి దగ్గరకు వచ్చాడు? ఎవరి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయినట్లుగా మన తండ్రి దగ్గరికి ఆయన పిల్లలమైన మనము పరిగెత్తుకుంటూ రావాలి. అలాగ వచ్చినప్పుడే ఆయన చూసి మనకు దీవెన ఇస్తాడు. చూద్దాం మరొక మాట అక్కడ చూద్దాం. మరొక మాట, 1 తిమోతికి రాసిన పత్రిక
చూద్దాం. తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక పత్రిక రాస్తూ ఒక మాట అన్నాడు. ఆ మాటను మనం జాగ్రత్తగా చూద్దాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము చూద్దాం. 3:2 చూద్దాం. 4 చదువుమా. 4 చదువు. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. హల్లెలూయా. ప్రభువు చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమ పరుద్దాం. ఇక్కడ కుటుంబం గురించి ప్రభు చెప్తా ఉన్నాడు. ఏ విధంగా ఉండాలని చెప్తున్నాడు ప్రభు అనంటే, సంపూర్ణత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఒకడేమో భర్త ఏమో చేస్తాడు, బ్రాంచ్ షాప్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. భార్య ఏం చేస్తుంది, ఈ కొంపకో ఆ కొంపకో తిరిగి, ఇక భోజనం లేకపోతే ఏం చేస్తుంది, వాడేమో బ్రాంచ్ షాప్ చుట్టూ ఉంటాడు. ఈమెమో భోజనం లేక ఈ ఇంటికో ఆ ఇంటికో పోయి ఈమె ఉంటుంది. ఇంకా పిల్లలను ఎవరు పరిపాలించాలి? పిల్లల్ని ఎవరు చూడాలి? కుటుంబంలో తన భర్త జాగ్రత్తగా భార్యను చూసుకొని జాగ్రత్తగా పిల్లలను చూసుకుంటే ఆ పిల్లలైనను ఆ భార్య అయినను క్రమపద్ధతిలో నడుచుకుంటారు. నువ్వే పోయి బ్రాంచ్ షాప్ చుట్టుకారము, ప్యాకెట్ చుట్టుకారము, ఇక్కడో అక్కడ వ్యవహారాలు పెట్టుకొని ఈ కొంపకు ఆ కొంపకు పోయి ఈ విధంగా నడుచుకుంటే నీ కుటుంబం వర్ధిల్లుతుందా? నీ కుటుంబం వర్ధిల్లదు. ఇక్కడ అంటున్నాడు ప్రభు, అంటున్నాడు సంపూర్ణత కలిగి. ఏం కలిగి ఉండాలి మనము? కొంచెం కాదు. భార్య బిడ్డల మీద కానీ, నీకు ఇచ్చిన యావస్థ దేవుడు ఏమి ఇచ్చాడో ఇచ్చిన వాటిని అన్నిటి మీద నీకేముండాలి? నీకు పట్టు. సంపూర్ణంగా, కొంచెము ఇటు కొంచెం అటు కాదు. ప్రార్థనలో ఉంటున్నావా? సంపూర్ణంగా ప్రభుతోనే ఉండు. లేదు సీరియల్తోనూ సినిమాలతోనే నేను ఉంటాను అంటే సంపూర్ణంగా అక్కడే ఉండు. అక్కడ ఉంటే నీకేముంటుంది? అక్కడ శిక్షనే ఉంటుంది. నువ్వు ఇక్కడికి వస్తే నీకు పరలోక రాజ్యం ఉంటుంది, శిక్ష తప్పుతుంది. దేవుని బిడ్డలమైన మనము దేవుడు చెప్తున్న ఈ మాటలను మనము జాగ్రత్తగా విని ఆ మాటలు మన హృదయంలో ఏం చేయాలి? మనము భద్రపరుచుకొని నెమరు వేసుకుంటూ ఉండాలంట. చూడండి, మనం బాగా తింటాం, చికెన్ తింటాం, మటన్ తింటాం, గోంగూర కావాలా, పెరుగు చట్నీ కావాలా, ఇంకా దాంట్లో అవన్నీ తిని తర్వాత ఏం చేస్తాం? మళ్ళా అరగనీకి బిందు కావాలా, బిందు తాగి అరిగించుకోవాలని. మిషన్కి ఏమో ఫుల్ లోడ్ పెట్టడము, పైనేమో బిందు పోయడము. ఒక ఆయన బిందని ఒక పక్క వడ్డించాడు, ఒక పక్క తింటున్నాడు. నేను బిందెమో పోసుకొని తాగుతున్నాము గ్లాసులు అని నేను అనుకున్నాను. అది బిందె అన్నట్టే ఉంది, అది ఆ బిందు పోసుకున్నాడు, ఈ బిందు కలిపి ఆ బిందు కానిస్తున్నాడు. అట్లాగా మనము చేయకూడదు. దేవుని బిడ్డలమైన మనము సంపూర్ణంగా, ఇప్పుడు నేను సేవ చేయాలనుకుంటున్నాను, సంపూర్ణంగా సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఏమని కోరుకుంటున్నాను? ఉద్యోగానికైనా రిజైన్ చేయాలనుకుంటున్నాను. దేవుడు వింటా ఉంటాడు. నేను ప్రార్థన చేస్తా ఉన్నా, సంపూర్ణంగా సేవనే చేస్తా ప్రభువా, సంపూర్ణంగా నీ సేవనే చేస్తా, ఈ ఉద్యోగం నాకు లేకపోయినా పర్వాలేదు అని ప్రభుని అడుగుతా ఉన్నా. మీరు కనుక ప్రార్థన చేయండి.
అందరూ ప్రార్థన చేయండి, సంపూర్ణ సేవకుడే కావాలని. సంపూర్ణంగా దేవుని పని చేద్దాం అంతే. ఇంకేముంది లోకంలో? ఈ లోకంలో ఏముంది? సగమట్టు సగమిట్టు లేకుండా సంపూర్ణంగానే సేవ చేసి సంపూర్ణంగానే కుటుంబాన్ని, సంపూర్ణంగా మన కుటుంబాన్ని, యావస్థను మనం నడిపించుకుంటే ప్రభు మనకు తోడుగా ఉంటుంది. చూద్దాం మరొక మాట అక్కడ చూద్దాం. యోహాను రాసిన పత్రికలో చూద్దాం ఇంకొక మాట ఏం చెప్పాడు ప్రభు. చూద్దాం 10వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11 చూద్దాం. 11 నుంచి చూద్దాం. 10-11 నుంచి చూద్దాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమ పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, గొర్రెలకు నేను మంచి కాపరిని. గొర్రెలంటే ఎవరిని పోల్చాడు ప్రభు? గొర్రెలంటే మనమే, మనకు ఆయన కాపరి. కనుక ఆ కాపరి ఎలాంటి వాడు అని అంటే గొర్రెల కొరకు ప్రాణం పెట్టువాడు. ఆయన గొర్రెల కొరకు ఆయన ప్రాణాన్ని, ఆ గొర్రెల కొరకు ప్రాణము పెట్టి గొర్రెలను బ్రతికించుకోవడానికి కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన ఆ ప్రభును ఈ గొర్రెలు పలకడం లేదు. ఈ గొర్రెలు ఎట్లున్నాయంటే, ఈ లోకంలో ఉన్న గొర్రెలని ఎట్లున్నాయంటే బాగా రుచికి మరిగిపోయింది. గరికె తిందాము, గడ్డి తిందాము, లేదా చెట్టాకు లేదా మంచి ఆకులు తిని మేసి బలము పొందుకుందాం అనుకోలేదు. ఇక్కడ ఉన్న గొర్రెలన్నీ ఏం చేస్తున్నాయి? చికెన్ పోకూడకు మందుకే అలవాటు పడిపోయింది. మరి అలవాటు పడిపోయిన వాటిని ప్రభు అంటున్నాడు, నా గొర్రెలకు నేను మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టడానికి నేను సిద్ధముగా ఉన్నానని ప్రభు వాక్యము సెలవిస్తా ఉంది. కింద కొరకు చదువుమా. జీతగాడు బాగా వినండి. జీతగాడు గొర్రెల కాపరి కాడంట. జీతగాడు అయితాడా? జీతగాడు జీతం వచ్చాను నాకెందుకు, జీతం కోసం పనిచేసి ఏదో వచ్చే వెనకబడి రాని, గొర్రెలు పోతే పోని, గొర్రెలు వచ్చే వెనకబడి రాని పోతే పోని, నాకెందుకు అనుకుని చదువుమా. కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడంట. ఎవరు? జీతగాడు. జీతగాడు ఎక్కడ పోతాడంట? గొర్రెలను వదిలిపెట్టి, తోడేలు వస్తాడు చూసి ఆ గొర్రెలను వదిలిపెట్టి వెళ్ళిపోతాడంట. అయితే గొర్రెలకు మంచి కాపరైన మన ప్రభు. చప్పట్లు కొడుతూ ఒక కాపరికి అంత భారం ఉండదు. ఒక కాపుదలగా ఉంటానని చెప్పవచ్చు, కానీ నిన్ను ఆ విధంగా కాపుదలతో నిన్ను నడిపించలేడు. కానీ నా ప్రభు అయితే నీకు కాపరిగా ఉండి, నా ప్రభు కాపరిగా ఉండి నిన్ను నన్ను నడిపించడానికి ఆయన సమసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం హల్లెలూయా. గొర్రెలకు మంచి కాపరి. అలాంటి కాపరిని మనం ఏం చేస్తున్నాము? వదిలిపెట్టి మనం ఏం చేస్తున్నామంటే కాపుదలగా నేను ఉంటానని జీతగాడు వస్తాడు కదా, వాని సైడ్ దిగుతున్నాడు. జీతగాడంటే ఎవరు? అపవాది. జీతగాడు అపవాది. గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి కాదు వాడు వచ్చింది.
వాడు వచ్చింది ఎందుకు తోడేళ్ళకు వదిలిపెట్టి తోడేళ్ళు తింటే తిని దీనితో నాకేం పని, నా జీతం నాకు వస్తుంది, నా సాయంకాలానికి కదా నా జీతం వస్తే నా భార్య బిడ్డలు నేను బతకచ్చు అని ఆలోచన చేసిన వాడే కాపరి. జీతగానికి అపవాదిని పోల్చాడు దేవుడు. గొర్రెల కాపరి మన ప్రభు. అలాంటి భారము కలిగిన వాడు మన ప్రభు. మనము గొర్రెలకు మంచి కాపరినన్న ప్రభును మనమేం చేయాలి? ఆయన్ను సేవించే వరముగా, ఆయన ఆరాధించే వరముగా మనం ఉండాలి. అలాగ ఉన్నప్పుడే గొర్రెకు ఇలా ఉంటుంది, కాపరికి ఇలా ఉంటుంది. కాపరికి ఎంతైనా విలువ ఉండే ఉంటుంది. మనం విలువ సంపాదించుకోవాలి కాపరి దగ్గర. ఆ విలువ సంపాదించుకున్నప్పుడే నీ బ్రతుకు ఏమిటో నీ పక్కవారు విని సంతోషించాలి. మేము కులానికి మేము మాలోళ్ళము, కులానికి మేము క్రైస్తవులము చెప్పలా, ప్రభు చెప్పలా. మనమంతా ఎవరి కులము? యేసయ్య కులం. అంతే. అడిగితే చెప్పండి, మీరు ఏం కులమన్నా ఈ కులం ఆ కులం అని చెప్పాలి. మనమందరము యేసయ్య కులం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తా ఉంది అని అంటే, దేవుడు మంచి కాపరి. అలాంటి కాపరిని మనం ఏం చేయాలి? చక్కగా ఆయన్ను సన్మానించాలి, చక్కగా ఆయన్ను మన మహిమపరిచే వారంగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. చక్కగా ఒక చిన్న చరణము పాడి, పల్లవి చరణం పాడి మనము ప్రభునామాన్ని మహిమపరుద్దాం. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము చాలిన దేవుడ నీవేనయ్యా, అబ్రహాము చాలిన దేవుడ నీవేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా, 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 హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టడానికైనా సిద్ధముగా ఉన్నానని ప్రభు వాక్యము సెలవిస్తా ఉంది. ఆయన ఈరోజు ఆయన ప్రాణాన్ని దారపోసాడు గనుకనే ఈరోజు మనం అందరము క్షేమముగా ఇక్కడ కూర్చొని ఆయన మాటలు వింటున్నాం. చివరి ఒక మాట చెప్పి నా మాటలు ముగించేస్తాను. లూకా సువార్త 9వ అధ్యాయంలోకి రండి. లూకా సువార్త 9వ అధ్యాయము 9:23-24 చదవండి.
మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొనును. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపడతాం. హల్లెలూయా. మనము దేవుని వెంబడించాలా అనుకుంటే మనము ఉపేక్షించుకొని దేవుని సన్నిధికి వచ్చి మన సిలువని ఎత్తుకొని ఆయన సిలువ దగ్గరికి మనము రావాలి. ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు వస్తావో ఆయన అంటున్నాడు, నా నిమిత్తము నువ్వు ఏం పోగొట్టుకుంటావో దాన్ని నువ్వు తిరిగి సంపాదించుకుంటావు. నీ నిమిత్తము ఏమి కావాలని కోరుకొని సంపాదించుకుంటావో దాన్ని నువ్వు పోగొట్టుకుందువు. మరి దేవుని కొరకు నీ ప్రాణాన్ని అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. నాకు నీ కొడుకు ప్రాణము కావాలి, నీ కుమారుని ప్రాణము కావాలి. మొదటిగా పుట్టిన కుమారుడు ఇస్సాకు ప్రాణము నాకు కావాలి. తీసుకొని గొర్రెతో కొండపైకి తీసుకొని రమ్మని చెప్తే మరో మాట మాట్లాడుకోకుండా అబ్రహాం గారు తన కుమారుని తీసుకొని బలి ఇవ్వడానికి వెళ్ళాడు. వెళితే ఆయన బలి తీసుకున్నాడా ఇస్సాకును? బలి తీసుకోలేదు. బలి తీసుకోకుండా ఏమన్నాడు? నీ కుమారునికి బదులుగా పక్కన కొమ్ములు చిక్కుకొని పొట్టేలుంది చూడు అన్నాడు. అట్లా దేవుడు చెప్తున్నది, మన నిమిత్తము ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో, రేపుడికి ఎంతనో మన్నాడికి ఎంతనో అని మనం చింతపడుతూ ఉంటాం. ప్రభు అంటాడు, ఆ కాకులు చూడు, అవి విత్తవు, వాటికి కొట్లు లేవు, కూర్చుకొనవు, ఏ పూటకు నా తండ్రి ఆహారం పెట్టలేదా అంటున్నాడు దేవుడు. మనం ఏం చేస్తామంటే మన నిమిత్తమే సంపాదించుకోవాలని ఎంతో పోరాడుతూ ఉంటాము. సంపాదించుకున్నదంతా ఏం చేస్తాము? పోగొట్టుకుంటాం. యేసయ్య నిమిత్తము నువ్వు ఏం పోగొట్టుకుంటావో, సువార్త కూడికలకు ఖర్చు పెడతావా? పెట్టు. నీ కుటుంబములో అభివృద్ధి అవుతూనే ఉంటుంది. నువ్వు దేవుని కొరకు ఏమి ఇస్తావో ఇచ్చి చూడు, నీకు అంతకు రెండంతలు ఎలా వస్తూ ఉంటుంది. నువ్వు దేవుని కొరకు ఏమి ఖర్చు పెట్టకుండా, కనీసం ఇంట్లో ప్రార్థన పెట్టించుకొని దైవ సేవకులు కొరకు ఇంట్లో పిలిపించుకోకుండా, దైవ సేవకులు వచ్చే ₹1000 ఖర్చు అవుతుందేమో, చికెన్ దేవాల కలర్ రైస్ పెట్టాలనుకొని ఆలోచన చేసి నువ్వు ఇంట్లో కూడిక పెట్టుకోకపోతే నీ ఇంట్లో ఉన్న సంహార దూత బయటికి పోదు. బయటికి పోవాలంటే దేవుని దాసురాలను నీ ఇంట్లో చేర్చుకో. సారాపతి ఎదవరాలు తన ఇంట్లో చేర్చుకుంది. కరువు కాలమంతా పోషించబడింది. పట్టెడు పిండి బుడ్డిలో ఇంత నూనెతోనే కరువు కాలమంతా పోషించబడింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని దాసురాలతో దేవుడు ఉంటాడు. నీ ఇంటికి వస్తే వాళ్ళ ద్వారాగా దేవుడు నీ ఇంట్లో వచ్చి నీ ఇంట్లో ఏమి లేదో ఏముందో చూసి ఆయన ఆశీర్వదించడానికి కోసమే దేవుని దాసురాలుగా ఎన్నుకున్నాడు ప్రభు. ఆ విధంగా ఎన్నుకున్నాడు. రాత్రి ఫోన్ చేశారు అనంతపురంలో, అయ్యగారు వందనాలు అయ్యగారు అంటున్నాడు. ఆయన పెద్ద జాబు,
పెద్ద జీతము. వందనాలు అయ్యగారు అంటున్నారు. చెప్పండి సార్ అంటే, అయ్యగారు మీరు చెప్పినట్లుగా మా అమ్మాయికి వివాహము రెడీ అయిపోయింది అయ్యగారు అని చెప్పాడు. అమ్మాయికి చెవుడు, ఎవరి వివాహానికి ఎవరు చేసుకోవడానికి రాలే, పెట్టడానికే రాలే. నేను ప్రార్థన చేస్తా ఉంటే ఎవరు కనపడాలి. చివరికి 2 కనపడినారు. ఒక వ్యక్తి ముందు వస్తాడు, ఆ వ్యక్తి చేసుకోడు, ఆ వ్యక్తి వదిలిపెట్టేయండి. నెక్స్ట్ వచ్చే వ్యక్తి తెల్లటి వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తికి మీ అమ్మాయికి వివాహం చేస్తాడు ప్రభు అని చెప్పాను. ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి అన్ని ఓకే అయిపోయినాయి. ఈరోజు వివాహము రెడీ అవుతా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని దాసునితో దేవుడు ఉంటాడు. ఉండకపోతే దైవం ఊరికనే ఊగుతుంది. భయపడి వనకాలని తెలుసు. ఎందుకంటే ఆయన అలాంటి అభిషేకము దేవుని దాసునికి, దేవుని దాసునికి ఇచ్చి ఆయన నడిపించుకుంటున్నాడు. మేము మామూలుగా మా సమర్పణ మామూలు కాదు. అసలు మా సమర్పణ ఎవరికైనా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మా కుటుంబంలో మా ఇద్దరు సమర్పణ అస్సలు ఇంకా దేవునికి అంత ఇష్టకరంగా మా సమర్పణ ఉంది కనుకనే ఈరోజు ప్రభు ఈ విధంగా వాడుకుంటున్నాడు. మిమ్మల్ని అందరినీ స్వస్థపరుస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ నడిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తా ఉంది అంటే, నా నిమిత్తము నువ్వు ఏది కోల్పోతే దానికి నువ్వు తిరిగి సంపాదించుకుంటావు. ప్రారంభంగా పోయిందా పోనీ, పరలోకంలో నువ్వు నాతో ఉంటావు. దొంగతో చెప్పాడు. ఏమని చెప్పాడు దొంగతో? పరదేశిలో నువ్వు నాతో కూడా ఉండువు అన్నాడు. ఎవరిని? దొంగను. మరి నిన్ను నన్ను ప్రేమించడా ప్రభు? మరి నిన్ను నన్ను పరలోకంలో ఉంచుకోడా? ఒక దొంగనే అక్కడ ఉంచుకున్నప్పుడు నిన్ను నన్ను ఎందుకని ఉంచుకోడు? ఉంచుకొని నడిపించగలడు, శక్తి కలిగినవాడు. అలాంటి ప్రభును చప్పట్లు కొడుతూ మన ప్రభునామని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరము మోకరిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మన అందరి వినికిడిలో ఫలప్రదముగా నిలుచునుగాక. ఆమేన్. అందరము